ఎస్. అలాగే శోభన్ బాబు గారు అంటే కూడా ఒక విధంగా నాకు విపరీతమైన ఇష్టం. శోభన్ బాబు గారు అంటే ఎందుకంటే ఒకసారి విజయవాడలో ఏదో షూటింగ్ జరుగుతుంది శోభన్ బాబు గారు. అప్పుడు ఇంకా బిజినెస్లో విజయవాడలోనే ఉన్నప్పుడు ఆయనకి ఒక ఫ్రెండ్ ఉన్నాడు, నా దగ్గరికి వస్తూ ఉంటాడు, కామన్ ఫ్రెండ్. అప్పుడు కూడా సినిమాలో ట్రై చేసి తిరిగి వచ్చేసి ఆయన అన్నాడు, ఇట్లా శోభన్ బాబు గారు షూటింగ్ కోసం వచ్చారు, నేను వెళ్తాను కలవటానికి, నువ్వు కూడా వస్తావా అన్నాడు. నేను వస్తే బాగోదేమో కదా అన్నాడు. లేదు మనకి ఫ్రెండే, రా అందరు కలిసి తనకు ఫోన్ చేసి చెప్తాను వస్తున్నావు అని చెప్పాడు. ఆయన తీసుకురా రండి అన్నాడు. వెళ్ళాను. ఆయన చూడగానే ఆయన చక్కగా పండులాగా ఉన్నాడు, బ్రహ్మాండంగా అవునాడు. నమస్కారం అండి అన్నాను, నవ్వుతో పిలిపించాను. ఈ మాట్లాడిన తర్వాత ఆయనకే చూస్తారు, ఏంటి సార్ అలా చూస్తారు, అవును మీరు కూడా బాగున్నారు కదా, మీరు ఎందుకు సినిమాలో ట్రై చేయకూడదు. అమ్మో మీలాగే మేము అంతగా అలా కాదులేండి, వాళ్ళిద్దరు నాకు బిజినెస్ ఇష్టం కానీ బిజినెస్ లేదండి, మనం ట్రై చేయండి, మీకు బాగా సక్సెస్ అవుతారు మీరు వదిలేండి అన్న. అట్లాగే అంటే అసలు ఫస్ట్ ఆ మనసులో ఆ భావన కలిగించింది. అంటే శోభన్ బాబు లాంటి ఆయనే ఆయన మీరు రండి వస్తే బాగుంటుందని చెప్పిన ఆయన అలాంటి చిన్నది ఎక్కడో చిన్న అవకాశం ఉంటుందేమో ఒక బీజం పడింది, కానీ ట్రై చేయాల వెళ్ళలేదు. ఎవరికి ఫోటోలు కూడా తీయించడం కదా పాపడ కదా. తర్వాత క్రాంతి కుమార్ గారు నా క్లాస్మేట్, హనుమాన్ ప్రసాద్ గారు అందరూ కాలేజీలో క్లాస్మేట్స్. ఆయన అప్పటికి శారద అనే సినిమా చేశారు. నెక్స్ట్ సినిమా చేయాలి, నెక్స్ట్ సినిమాలో నువ్వు హీరోగా చేద్దు కానీ అన్నాడు. ఇదేంటే నేనేంటి హీరో ఏంటి, లేదు నువ్వు బాగుంటావు చేద్దు కానీ అని చెప్పి మెడ్రాస్ తీసుకెళ్ళి వాళ్ళ ఆఫీస్లో బ్యాకప్ టెస్ట్ చేసి డ్రెస్ అలా వేసి ఫోటోలు తీశారు. సూపర్. ఆ ఫోటోలు తీసిన తర్వాత అయిపోయింది, వెళ్ళిపోతాను మళ్ళీ రేపు షాపు ఇది అవుద్ది కదా అని వెళ్ళిపోతాను. పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళి అక్కడ పెట్రోల్ కొడుచుకుంటాం. ఈ లోపల ఈ ఫోటోలు తీశారు క్రాంతికారి ఆఫీస్లో అనేది అట్టూరు పుచ్చంద్రరావు తెలిసి ఆ ఫోటోలు తెప్పించుకొని చూశారు. చూసుకొని క్రాంతి గారు ఇది ఎక్కడ ఉన్నాడు అర్జెంటుగా పంపించాడు నా దగ్గరికి అనమాట. అనేటప్పుడు ఈయన తీసుకెళ్ళి చూపించడం, ఆయన చూడటం, దాన్ని చూపించారు. చూసిన తర్వాత అయినా తాతయ్య రామారావు కన్నప్పని కెమెరా అవన్నీ అడుగు కూర్చున్నారు. ఏమి అడగలేదండి. ఎన్ని సినిమాల్లో ఇదే నాటకాలు వేసేవా అన్నాడు. నాటకాలు వేసాడు. ఎన్ని నాటకాలు వేసి ఉండేవాడిని పలానా అండి, ఇన్ని నాటకాలు వేసి ఉంటారు, 70 ప్రదర్శనలు చేశారు, 7-8 రకాల నాటకాలు వేశాను. డైలాగ్ చెప్పాను కానీ దాంట్లో లేసి ఒకసారి అట్లాడు అని కానీ ఏమి అడగలేదండి. ఆ సినిమాలో నువ్వు హీరో, తప్పకుండా ఈ సినిమా చేయొద్దాం, మనం రేపే మనం షూటింగ్ వెళ్ళిపోతాం. ఏమంటే ఈ ఫిబ్రవరి ఆఖరండి, మాకు మార్చి నెల అనేది బిజినెస్లో చాలా ఇంపార్టెంట్ మంత్. ఈ ఇంపార్టెంట్ మంత్లో నేను అక్కడికి వచ్చానంటే ఆ బిజినెస్ అంతా పాడైపోతాడు. ఏం పాడవద్దు, నీకు పార్ట్నర్ కొట్టినా దాన్ని చూసుకుంటారులే, నువ్వు వెళ్ళిపోవాలి అర్జెంట్గా. అందరూ లొకేషన్ కూడా వెళ్ళిపోయారు. అంటే ఒక్కరోజన్నా ఏమన్నా నాకు టైము, నేను విజయవాడ వెళ్ళి చెప్పి రావాలి కదా. సరే మార్నింగ్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారు. గిరిబాబుని నన్ను కూడా మార్నింగ్ ఫ్లైట్ మీరు మార్నింగ్ ట్రైన్ రాత్రి ట్రైన్లో వెళ్ళిపోయి మార్నింగ్ అక్కడ పనులు చూసుకొని ఈవినింగ్ ట్రైన్లో మళ్ళీ మెయిల్లో బుక్ చేస్తాను, వచ్చేయండి. ఎయిర్పోర్ట్ స్టేషన్కే కారు వచ్చేస్తాయి. ఆ కార్లో మీరు ఎక్కేసి డైరెక్ట్గా కూర్గ్ అని కూర్గు డిస్ట్రిక్ట్ కర్ణాటకలో అక్కడ షూటింగ్ అలా తీసుకెళ్ళిపోయాం. సూపర్. సో ఈ డన్నిటికీ కారణం ఇండైరెక్ట్గా శోభన్ బాబు గారు అనేది ఒక మంచి ఇంప్రెషన్ ఉంది నాకు. తర్వాత ఆయన సినిమా జేబుదొంగ అనే సినిమాలో మళ్ళీ ఆయన హీరో, నేను సెకండ్ హీరో, రోజారమణ పక్కన హీరో కాంబినేషన్. ఓకే సూపర్. అది చేసి సూపర్. అది చేసిన తర్వాత అక్కడి నుంచి బాగా పరిచయాలు పెరిగిపోయి ఎక్కడ కలిసినా కలవటం. ఇప్పుడు మనకి మీరు రామారావు గారితో, నాగేశ్వర గారితో, శోభన్ గారితో అందరితో మంచి బాండింగ్ ఏర్పడింది. అందరూ మీరు నలుగురు కలిసి ఉండేవాళ్ళు. ఎప్పుడన్నా ఫ్యామిలీ గెట్ టుగెదర్లు జరిగేవమ్మా? మిమ్మల్ని తీసుకెళ్లేవారా ఇండస్ట్రీకి సంబంధించి ఫ్యామిలీ గెట్ టుగెదర్? కనీసం ఇల్లు దాటి వచ్చింది అసలు మీకు ఇష్టం ఉండదా? మీరు తీసుకెళ్లేవాళ్ళు కాదా? కాదండి, నాకు అసలు ఇంట్లో ఉండటం ఇష్టం. సినిమా వాళ్ళ కలవటం ఇట్లా ఇప్పుడు ప్రివ్యూలకి అయితే కలిసేవాళ్ళం కానీ ఓకే అప్పట్లో ప్రివ్యూలు ఎక్కువ వేసేవారండి. అవునవును, ప్రివ్యూలు మెడ్రాస్ రిలీజ్ ముందు అంతా మెడ్రాస్ కదా. అవును, ఉండేది మెడ్రాస్లో రిలీజ్ అవ్వవు. అందుకని అక్కడ ఏంటంటే ఫ్యామిలీస్ అని ఫ్రెండ్స్ అందరిని పిలిచి చూపించేవాడు, అక్కడ కలుసుకుంటూ ఉండేవాడు. ఓకే. అంతగా తప్ప మా ఆవిడ కానీ అమ్మాయి కానీ మా బాబు కానీ ఏ రోజున షూటింగ్ దగ్గరికి రావాలి. ఓకే. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బ్యాకప్ తీసి ఇంటికి వెళ్ళి చేసేస్తే మామూలు కామన్ మ్యాన్ ఇంట్లో ఉండే ఇదే తప్ప నేను సినిమా వాడిని పోజు కట్టి ఇది కావాలి అది కావాలి అట్లయితే ఉండదు.